హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshers.hiring.com అండ్ ఎడ్యు9 సంయుక్తంగా అనేక విద్యార్థులకు అవసరమైనటువంటి వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా సార్ మీరు ప్లేస్మెంట్స్ లేవు, ఉద్యోగాలు రావట్లేదు, ఐటీ మార్కెట్ పడిపోయింది, ఇట్లాంటి కహానీస్ చాలా చెప్తూ ఉన్నారు. ఏం చేయమంటారు? పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది అమీర్పేటలో ఉన్నారు, కొంతమంది బెంగళూరు పోయి మారతల్లిలో ఉన్నారు, కొంతమంది పోయి చెన్నైలో కూర్చొని ఉన్నారు. మా పిల్లల పరిస్థితి ఏమిటి? వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ చెప్పకుండా ఊరినే మీరు భయపడుతున్నారని కొంతమంది కామెంట్లో పెడుతూ ఉన్నారు. సస్టైనబుల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కొన్ని ఛాయిసెస్ని మార్చుకోవాలి. ఇందులో నేను 2 విషయాలు 3 విషయాలు చెప్తాను పిల్లలకి. ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సిఎస్సి లేదా ఈసీ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ మీకు ఉద్యోగం దొరకట్లేదు అంటే మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి అంటే, ఒకటి మీరు మంచి స్కిల్ ఉండి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండి అయినా మీకు దొరక్కపోతే, చాలామంది ఇప్పటివరకు చేసిన పని లాస్ట్ 3-4 ఏళ్ళలో, 3 ఏళ్ళ నుంచి రెసిషన్ మనకు నడుస్తుంటే ఈ 3 ఏళ్లలో ఐఎల్టీఎస్కి ప్రిపేర్ అయ్యారు, మ్యాక్సిమం అబ్రాడ్ యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఏది చేసినా యూఎస్ మార్కెట్కి రావద్దు బాబు, ఇక్కడ చాలా ఇబ్బంది ఉందని అందరూ చెప్తూ ఉన్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనలిస్టులు చెప్తూ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీకు కళ్ళ ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి? ఆప్షన్ నెంబర్ 1, ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు ఎంటెక్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సిఎస్సిలో ఈరోజు ఎంటెక్ ఫ్యాకల్టీకి 50,000 జీతం ఉంది, ఫ్రెషర్కి కూడా 40,000 అయితే ఉంది. అంటే ఎంత? 5 లక్షల ప్యాకేజ్. మీకు ఐటీలో లేవు సార్, మేము అంటే టీచర్ ఉద్యోగం చేయడానికి ఎంత కష్టపడి చదివింది. మరి ఉద్యోగం వస్తే చెయ్యి బాబు, సాఫ్ట్వేర్లో ఉద్యోగం వస్తే చెయ్యి. ఇప్పుడు రెసిషన్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? ఇంటి దగ్గర కూర్చొని నువ్వు మొత్తం వచ్చింది కూడా మర్చిపోతావు? అట్లా కాదు కదా. ఎంటెక్ చెయ్యి. ఫారిన్కి పోయే పరిస్థితి లేదు, అక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎంటెక్ చేయటం ఒక మార్గం. ఎంటెక్ చేస్తూ నీ సబ్జెక్ట్ని పాలిష్ పెట్టుకో. ఏదైనా ఒక టెక్నాలజీని తీసుకుని, అది ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఏఎంఎల్, వాట్ ఎవర్ ద కన్సర్న్ సబ్జెక్ట్, దాన్ని ఒకవైపున నేర్చుకుంటూ దాని మీద ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మరోవైపున ఎంటెక్ కంప్లీట్ చేయి. నీకు ఒక డిగ్రీ యాడ్ అవుతుంది. ఖాళీ పీలి టైంపాస్ చేయొద్దు. మీరు టైంపాస్ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఏం చేయాలో అర్థం కాక గమ్మైపోయినటువంటి వాళ్ళు. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, మీరు మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే మీరు ఒక 10 years 15 years చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా మేనేజ్మెంట్ పొజిషన్కి పోతారు కాబట్టి అప్పుడు మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం పడతాయి. ఎంబీఏ చేయొచ్చు, పీజీడీఎం చేయొచ్చు. ఇటువంటి కోర్సెస్ రెండో మార్గంలో ఎంచుకోండి. అండ్ 3వది, సర్టిఫికేషన్స్ చేయండి. ఇప్పుడు మాకు పైథాన్ వచ్చు అని మస్తు మంది వస్తుంటారు నా దగ్గరికి, ఉద్యోగం ఇప్పించండి సార్ అని చెప్పేసి. నీకు పైథాన్ వచ్చు కాదు నాన్న, పైథాన్ సర్టిఫికేషన్ ఉందా? నువ్వు సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, నీ చేతిలో ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేషన్స్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం కంపల్సరీగా ఒక ఇంగ్లీష్ కోర్సుని చేయండి. ఐఎల్టీఎస్కి ప్రిపేర్ అయితే వెళ్ళండి, కూడా 2 పనులు అయిపోతాయి. టోఫెల్ కానీ ఐఎల్టీఎస్ కానీ ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. సార్ మేము విదేశాలకు పోము, మాకు టోఫెల్ ఐఎల్టీఎస్ అవసరం లేదని మీరు కుండబద్దలు కూడా చెప్పొచ్చు. కానీ రేపు పొద్దున మీరు రెజ్యూమ్ తీసుకొని ఈ రెసిషన్లో 100 మందిలో 30 మందో 10 మందో ప్లేస్ అయ్యేటువంటి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నీకు మల్టిపుల్ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నీకు ఐఎల్టీఎస్లో 7 పాయింట్స్ వచ్చినాయనుకోండి, ఆబ్వియస్గా ఎంప్లాయర్ ఆలోచిస్తాడు, మనవాడి దగ్గర ఐఎల్టీఎస్ అంటే రీడింగ్ లిజనింగ్ స్కిల్స్ బాగున్నాయి, మంచిగా ఉంది అని అనుకుంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రాజెక్ట్స్ చేసినటువంటి అన్నీ కూడా మీరు పెట్టారనుకోండి, గిట్హబ్లో పెట్టి దాంట్లో లింక్ పెట్టండి. అదేవిధంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టండి. మీ రెజ్యూమ్లో టెక్నాలజీస్ అప్డేట్ చేయకన్నా మీరు చేసినటువంటి 10 ప్రాజెక్టుల వివరాలు పెట్టండి. సరే ఎందుకు మీరు ఈ 2 ఏళ్ళు టైం వేశారంటే రేపు పొద్దున 2 ఏళ్ళు ఇంకా రెషన్గా నుండి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంటెక్ చేసినాం సార్, ఎంటెక్ చేస్తూ ఈ స్కిల్స్ కూడా మేము నేర్చుకున్నామని మీ యొక్క ఇంటర్వ్యూయర్కి మీరు ధైర్యంగా చెప్పగలరు.
ఇలా లేనటువంటి వాళ్ళు కనీసం ఫేక్లు పెట్టుకొని పోదామన్నా సరే అదేది ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో అమౌంట్ వేస్తూ తీస్తూ ఉండండి. రేపు పొద్దున ఫేక్ పెట్టుకొని పోవాలన్నా దానికైనా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే ఫామ్ 16 ఇవన్నీ జనరేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. చివరి ప్రయత్నంగా ఆ పనైనా చేయండి. ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు హాస్టల్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు 10,000కో 15,000కో ఏదో ఒక పనిలో జాయిన్ అవ్వండి. ఖాళీగా ఉండే ప్రతిరోజు మీ యొక్క సమయంతో పాటు మీ మనసును కూడా గాయపరుస్తుంది, మిమ్మల్ని ఇంకా అధపాతాళంలోకి నెట్టేస్తుంది. ఖాళీగా ఉండొద్దు. ఇప్పుడు నాకు తెలిసి ఈ జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నటువంటి పిల్లల పరిస్థితి మరీ ఆగమాగం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు నా వ్యూయర్స్లో దాదాపు 50% వాళ్ళే ఉండొచ్చు. మీరు ప్రాజెక్ట్స్ చేయండి. HTML, CSS ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి, బ్యాక్ ఎండ్ స్ప్రింగ్ బోర్డ్ ఉపయోగించి, మైక్రో సర్వీసెస్ ఉపయోగించి, డేటాబేస్ కనెక్టివిటీ తీసుకొని మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేయండి. చిన్న ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ మినిమం ఒక 10 ప్రాజెక్ట్స్ చేసి పెట్టుకోండి. దాన్ని లైవ్లోకి తీసుకురండి. ఖచ్చితంగా ఇంకెవరన్నా డేటాబేస్ నేర్చుకోకుండా ఉన్నట్లయితే SQL నేర్చుకోండి. ఓకే, ఇది మన కప్ ఆఫ్ టీ కాదని ఇప్పటికి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఏదో సచ్చిబతికి ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగో లేకపోతే ఫోన్ రిపేరింగో ఈసీ వాళ్ళైతే ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకొని 15,000-20,000 ఉద్యోగాలు వస్తాయి. మీరు చేసుకుంటూ ఉండండి. దాంతో ఎంటెక్ జాయిన్ అవ్వండి. దాని పాటికి ఇది పెరుగుతుంది, దీని పాటికి స్కిల్ వస్తుంది, ఎంతో కొంత మీ చేతిలో సంపాదన వస్తుంది. 21 సంవత్సరాలు 22 ఏళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని పేరెంట్స్ సాకారు. ఇంకా వాళ్ళకి బరువు కాకుండా ఎంతో కొంత చేసుకోండి, వర్క్ నేర్చుకోండి, వర్క్ చేయండి. ఏదో అద్భుతం జరిగిపోద్దని ఎదురు చూడొద్దు. అలాంటి పరిస్థితి అయితే మార్కెట్లో లేదు ఇప్పుడు. సో దీస్ ఆర్ ది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఫ్రమ్ మై సైడ్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మాది ట్రైనింగ్ సెంటర్ చెప్పిన. ట్రైనింగ్ సెంటర్ అంటే మా దగ్గర కూడా కొన్ని కోర్సెస్ నేర్పిస్తాం. మేము ఓన్లీ మా దగ్గర జోష్లో స్పెషాలిటీ ఏంటంటే 90% మేము ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తాం, 10% థియరీ. ఇప్పుడు దాకా మీరు చదివిన థియరీ చాలు. ఓన్లీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ మాత్రమే చేపిస్తాం మేము మా దగ్గర. మా దగ్గరికి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ చేరిందంటే పోయేసరికి ఒక 10 ప్రాజెక్టులు చేసి మీకు పంపిస్తాం. ఏదైనా మా దగ్గర ఏ సబ్జెక్ట్ చేసినా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది జోష్ అనేది ఇస్తుంది. ఈ వీడియో మీద మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.